हरि ओम श्री गणेश गुरुभ्यो नमः कार्तीक दामोदराय नमः ओम नमः शिवाय ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము. వశిష్ఠ మహర్షి జనక మహామునికి చెబుతూ జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి రోజు ఉండడం చేత దీన్ని కార్తీక మాసము అని అంటారు. కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైనది. శివకేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసము. ఈ మాసములో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. అవే భగనీ హస్త భోజనము, నాగుల చవితి, నాగ పంచమి, ఉత్థానేకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, శివకేశవ చతుర్దశి, మాస శివరాత్రి అనేటువంటి ముఖ్యమైన పర్వదినాలు కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నాయి. అయితే ఏ తిథిన ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుందో అనే దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయని వశిష్ఠుడు చెప్పారు. ఈ విధంగా 30 రోజులు కూడా 30 అధ్యాయాల్లో ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం అనేది శుభప్రదము. కార్తీక మాస మహాత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు కూడా మరింత వివరంగా చెప్పారు. కార్తీక పురాణం 11వ అధ్యాయం మంధరుడు పురాణ మహిమను అంతటా వశిష్ఠుడు ఇలా ఆరంభించినారు. అప్పుడు ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రత మహాత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పినాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే చాంద్రాయన వ్రతం చేసినటువంటి శుభ ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా వారందరూ కూడా వైకుంఠాన్ని చేరుతారు. ఈ ఈ యొక్క దీని గురించి ఒక ఇతిహాసం కూడా ఉన్నది, చెబుతాను విను అంటూ పూర్వం కళింగ రాజ్యంలో మంధరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యొక్క బ్రాహ్మణుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను కూడా సేవిస్తూ తక్కువ జాతి స్త్రీలతో సాంగత్యంలో గడపసాగినాడు. ఆ కారణంగా స్నానము, జపములు, దీపారాధనలు చేయకుండా, కులాచారాలు ఏవి కూడా పాటించకుండా దురాచారుడిగా ఈ ధర్మభ్రష్టుడైనాడు. ఆయన భార్య కూడా మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంతటి దుర్మార్గుడైనా సరే పతియే ప్రత్యక్ష దైవము అని భావించి ధర్మంగా ఉండేటువంటిది. ఆ భర్త పట్ల విసుగు చెందగా సకల ఉపచారాలు చేసి పతివ్రతా ధర్మంతో సేవలు చేస్తూ ఉండేటువంటిది. మంధరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగినాడు. ఆఖరికి దానివల్ల కూడా తృప్తి పొందక దొంగతనాలు కూడా ప్రారంభం చేసినాడు. దారి కాచి వచ్చిపోయేటువంటి బాటసారుల్ని బెదిరించి వారి దగ్గర ఉండేటువంటి ధనము, వస్తువులను అపహరించి జీవించసాగినాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిలో పోతూ ఉండగా అతన్ని భయపెట్టి కొంత ధనాన్ని అపహరించినాడు ఈ మందరుడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ముష్టి యుద్ధం జరిగింది. అంతలో ఒకడుకు ఇంకొక కిరాతకుడు వచ్చి ధనం మీద ఆశతో ఈ ఇద్దరి బ్రాహ్మణుల్ని కూడా చంపివేసి ధనాన్ని తీసుకుని వెళ్ళినాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ వచ్చి కిరాతకుని మీద పడి ఆ కిరాతకుని కూడా ఆ పులి చంపేసింది. ఆ దెబ్బ పులి కొట్టినటువంటి పంజా దెబ్బ వల్ల రక్తస్రావమై కిరాతకుడు కూడా చనిపోయినాడు. కొద్ది క్షణాల వ్యవధిలో చనిపోయినటువంటి బ్రాహ్మణుడు, మందరుడు, కిరాతకుడు వీరు ముగ్గురు కూడా నరకానికి వెళ్ళినారు. హత్యల కారణంగా వారంతా కూడా నరకంలో నానా విధాలైనటువంటి శిక్షలను అనుభవించినారు. మందరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం భగవన్నామస్మరణ చేస్తూ సదాచారవర్తని అయి భర్తను తలుచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక మహర్షి రాగా ఆమె ఆ మహర్షికి నమస్కరించి, స్వామి, నేను దీనురాలను, నా భర్త గాని లేడు, నాకు సంతానం కూడా లేదు, నేను సదా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాను, నాకు మోక్షం లభించేటువంటి మార్గం చూపండి అని ప్రార్థించింది. ఆమె యొక్క వినమ్రతను, వినయాన్ని, ఆమె ఆచరించినటువంటి సేవలను అన్నిటిని కూడా చూసి సంతోషించినటువంటి ఆ ఋషి, అమ్మ, ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈ రోజును వృధా చెయ్యకు. ఈరోజు రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు. నేను నూనెను తీసుకొని వస్తాను. నీవు వత్తులు మరియు ప్రమిదలు తీసుకొని రా. దేవాలయంలో ఈ వర్తిని తెచ్చినటువంటి ఫలితాన్ని నీవు అందుకుంటావు అని చెప్పేసి ఆ ఋషి చెప్పినాడు. దానికి ఆమె సంతోషించి దేవాలయానికి వెళ్ళి ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి తానే స్వయంగా తయారు చేసినటువంటి వత్తి వేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చినటువంటి నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారిని ఈరోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలా అని అందరిని కూడా ఆహ్వానించింది. ఆమె కూడా వెళ్ళి పురాణం విన్నది.
భగవన్నామస్మరణతో జీవించి కొంతకాలం తర్వాత ఆమె మరణించింది. ఆమె పుణ్యాతురాలు అవ్వడం చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని వెళ్ళినారు. అయితే ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసం వల్ల కొంచెం నరకదోషం కూడా కలిగింది. ఆ నరకంలో కూడా కాసేపు గడపాల్సి వచ్చింది. దీనిలో మార్గమధ్యంలో విష్ణుదూతలు యమలోకానికి కూడా తీసుకొని వెళ్ళినారు. అక్కడ నరకంలో తన భర్తతో కలిసి ముగ్గురు బాధపడుతూ ఉన్నట్లుగా దృశ్యాన్ని చూసింది. కాస్త దుఃఖించింది. విష్ణుదూతలతో అంది, "ఓ విష్ణుదూతలారా, నా భర్తతో పాటు ఇంకా ఇద్దరు కూడా నరక బాధలు అనుభవిస్తున్నారు కదా! వారిని ఉద్ధరించడం ఎలా?" అని కోరగా విష్ణుదూతలు చెబుతూ ఉన్నారు, "అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నానము, సంధ్యావందనాలు అన్నీ కూడా మాని పాపాత్ముడైనాడు, కులభ్రష్టుడైనాడు. రెండో వ్యక్తి కూడా బ్రాహ్మణుడే అయినా సరే ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించినాడు. మూడవ వాడు ఆ కిరాతకుడు పులి అనేటువంటి ఒకడు కూడా నాలుగో వాడు ఉన్నాడు. ఆ విధంగా అందరూ కూడా అత్యాచారాలు చేశారు. ద్వాదశి రోజున మధుమాంసాలు భక్షించినారు, పాతకులైనారు. అందుకే వీరంతా కూడా నరక బాధలు పడుతూ ఉన్నారని చెప్పగా, నా భర్తతో పాటు ఇంకా ముగ్గురు కూడా ఎవరైతే నరక బాధ అనుభవిస్తున్నారో వాళ్ళని కూడా నేను ఉద్ధరించాలనుకుంటున్నాను. దీనికి ఏమైనా మార్గం ఉందా అని చెప్పేసి ఆ స్త్రీ అడిగింది. అప్పుడు వాళ్ళు, "అమ్మా, నువ్వు కార్తీక పౌర్ణమి నాడు ఏదైతే దీపారాధన చేశావు కదా, వత్తి మరియు ప్రమిదలు పెట్టావు కదా, దానికి ఉన్నటువంటి పుణ్యఫలాన్ని గనక ధారపోస్తే వాళ్ళు అప్పుడు నరక బాధల నుంచి విముక్తులవుతారు" అని ఆ విష్ణుదూతలు చెప్పగా, ఆమె ఆ విధంగానే తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా కూడా ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళినారు. ఆ భర్తతో సహా తక్కిన ముగ్గురు కూడా విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరినారు. ఓ జనక మహారాజా, చూసారా, కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి పురాణాలు వినడము, దీపాలు వెలిగించడము వల్ల ఎంత మంచి ఫలితాన్ని వస్తాయో అని మహారాజుకు చెప్పినటువంటి స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమునందలి 11వ రోజు అధ్యాయము సమాప్తం. హరి ఓం తత్సత్.